హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఒకేసారిగా ఒక 10-13 బ్లౌజులు కట్ చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం బ్లౌజులు కట్ చేయాలి అంటే ఒకళ్ళు 5 కట్ చేస్తారు, 6 కట్ చేస్తారు, అంటే 10 కట్ చేస్తారు. కానీ నేను ఒకేసారి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బ్లౌజులు కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకే దెబ్బతో మనకి 13 బ్లౌజులు కటింగ్ అయిపోతున్నాయి. ఇది ఎలా డ్రాయింగ్ చేసి ఎలా కట్ చేస్తానో చూడండి. ఎందుకు అంటే కొంతమంది ఏంటి అంటే భయపడుతూ ఉంటారనమాట. బ్లౌజులు కుట్టేటప్పుడు అది ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుందో అని టెన్షన్ పడడం, భయపడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే మనం ఆ భయం అనేది లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి 13 బ్లౌజులు కట్ చేస్తేనన్నా మీ భయం పోతుందని, ఇన్ని బ్లౌజులు కూడా కట్ చేయొచ్చా అని మీకు ఒక అవగాహన రావాలని నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది తీస్తున్నాను. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్స్కి వరకు కంప్లీట్గా ఇవన్నీ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్కులు, పై పార్ట్స్ ఇవన్నీ కూడా బ్యాక్ పార్ట్ వరకు చూడండి ఇలా కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. చెక్కింగ్ ఇలా అందుట్లో మళ్ళీ నెక్కుల కాడ కరెక్ట్గా ఉండేటట్టుగా బ్యాక్ పార్ట్లు ఈ నెక్కుల దగ్గర కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి అన్నీ. ఓకేనా? ఇలా కరెక్ట్గా పెట్టేసి ఒకేసారి ఇలా అనుకోవాలి. బ్యాక్ పార్ట్స్ కట్ చేస్తే కథం ఇక మనం అన్నీ కూడా కట్ చేసిన వాళ్ళమే అవుతాం. ఓకేనా? ఇలా పేర్చుకున్నాము. నేను ఏం చేశాను అంటే పిండేసిన తర్వాత ఐరన్ చేశాను అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే యథావిధిగా కటింగ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, అలాగే పెట్టేస్తున్నాను. చూడండి కరెక్ట్గా పెట్టేసాను ఇలా. ఓకేనా? ఇలా పెట్టేసి ఇక డ్రాయింగ్ మొత్తం నార్మల్ బ్లౌజ్ లాగానే డ్రాయింగ్ అనేది వేసేయాలి. మనం పెద్దగా మార్పులు చేర్పులు ఏమి ఉండవు. కాకపోతే ఏంటి అంటే ఒక భయం ఉంటుందన్నమాట. ఇన్ని బ్లౌజులు కట్ చేయొచ్చా, ఇన్ని బ్లౌజులు అంటే కొంతమందికి అయితే ఒక రోజు కూడా పడతాయి. ఒక 15 బ్లౌజులు కట్ చేయాలంటే ఒక రోజు మొత్తం కట్ చేసుకొని ఒక రోజు 2 రోజులు కుట్టుకుంటారనమాట. అలా లేకుండా తానుగా మనం కట్ చేసి ఈజీగా ఎలా కుట్టాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ ఏముందండి, 2 డేస్ పడతాయేమో మామూలుగా కుడితే, కానీ కటింగ్ మాత్రం ఒక దెబ్బతో 10 నిమిషాల్లో అయిపోయేటట్టుగా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? కత్తెర మాత్రం మంచిగా తెగే కత్తెర తీసుకోవాలి పర్ఫెక్ట్గా. ఇక చూడండి ఇలా ఇది తప్పనియొద్దు. మనకేంటంటే ఈ కత్తెర అనేది మళ్ళీ మధ్యలో నుంచి డ్రాప్ కావద్దు అనమాట. ఎప్పుడైనా ఇలా చూడండి రౌండ్గా వస్తుంది పర్ఫెక్ట్గా. ఇక్కడ నెక్కులు జారకుండా కరెక్ట్గా షోల్డరు, తర్వాతకి దీన్ని ఇలా మలిచేసి పర్ఫెక్ట్గా షోల్డర్ పక్క నుంచి కొంచెం ఇలా కట్ చేసేసి దాని పక్క నుంచి ఇలా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసిన తర్వాత దీన్ని ఒత్తి పట్టి చూడండి ఇలా ఇలా అద్దలు కట్ చేస్తానండి బ్లౌజులు. నేను ఇలా ఒక 3 స్టెప్పులు కట్ చేస్తే 50 బ్లౌజులు ఈజీగా అయిపోతాయి అన్నమాట. అలా కట్ చేస్తానన్నమాట. మీరు ఊకే అంటూ ఉంటారు, నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను క్లాసులు చెప్పేటప్పుడు, ప్రతిసారి కూడా నేను చూస్తున్నాను విషన్లు పెట్టి కట్ చేస్తేనే అద్దలు చేయొచ్చు అని ఎప్పుడు అనుకోవద్దు. చూడండి ఈజీ ప్రాసెస్లో బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇంకా నెక్ కొంచెం రౌండ్గా రావాలి అనుకుంటున్నాను నేను. దీన్ని కదలకుండా ఇలాగే పెట్టేసి ఇక నెక్ అనేది కట్ చేస్తాను. చూడండి ఇంకొంచెం రౌండ్గా. ఓకేనా? ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దీంట్లో కలిపేయాలి. ఇలా చూడండి నెక్ రౌండ్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక ఈ యొక్క గుర్తులు అనేవి మనం ఈజీగా పెట్టుకోవచ్చు. తర్వాతకి ఇది ఒకదానిమంటే ఒకటి ఇలా పెట్టేసి ఈ గుర్తులు అనేవి మనం పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఇవి ఒకదాని తర్వాత ఒకటి మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికి ఒకదానికి పెడుతున్నాను. దీన్ని తీసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్లు కట్ చేస్తాను. చూడండి మీ ముందే. ఓకేనా? ఇప్పుడు చూడు 13 బ్లౌజులు మీకు కట్టాలు కూడా మీరు లెక్క చేసి చెప్తాను మీకు నేను. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇవి కదలకుండా వీటిని ఇలాగే పట్టేసుకొని ఇవన్నీ సమానంగా అనుకొని ఇలా ఒకసారి దులిపి ఇటు తిప్పి వేసుకోవాలి. అంతే, ఏమి చేయొద్దు. మనం దీన్ని ఇటు తిప్పి ఇలా వేసుకోవాలి. వేసి ఒకసారి చేతులతో ఇలా అనుకోవాలి. ఈ తాను మొత్తం చూడండి. ఓకేనా? తర్వాతకి
ఇప్పుడు మనం ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా వేసుకోవాలి. ఆపోజిట్ కలర్ వేస్తాను చూడండి, ఇది ఆపోజిట్ కలర్. ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా మలవాలి. మలిచి ఆది బ్లౌజ్ తీసుకోవాలి. మీకు నేను మాట్లాడుకుంటూ కట్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది, లేకపోతే రఫ్ అయిపోతుంది నా కటింగ్ అన్నమాట. ఓకేనా? ఇంక ఇలా చేసేసి ఇక కొంచెం కిందికనే జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి కొసలు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నాయి కాబట్టి హాఫ్ చేతులే కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. నేనైతే మీటర్ లైనింగ్ తీసుకొని పిండేసాను అనమాట. ఓకేనా? షింక్ చేశాను. ఇలా కొంచెం కటింగ్ అనేది చేసేసుకోవాలి. కత్తెరకి అయితే సరిపడా పని దొరికిందండి. ఈ కత్తెరకి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, మా మాస్టర్ గారు ఇన్ని బ్లౌజులు నాతో కట్ చేపిస్తున్నారు అని. ఇంక ఇంటికాడ కత్తెర అయితే ఇంకా ఎక్కువే కట్ చేస్తానండి. ఇది షాప్లో కత్తెర, నాకు ఎక్కువ ఇంటి దగ్గర కటింగ్ ఉంటుంది. ఇంకా ఏదైనా మోడల్స్ కానీ ఎక్కువ కట్ చేయాలన్నా నేను ఇంటి దగ్గర చేస్తాను. మీ ముందుకు వచ్చే అతి తక్కువ కటింగ్స్, ఇంకా నేను ఎక్కువ చేసే కటింగ్స్ ఇంటి దగ్గరే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మొత్తం ఒక 4 వర్కర్స్కి ఇవ్వాలి కాబట్టి కటింగ్ ఇంటికాడ ఆల్రెడీ కటింగ్ చేసి మళ్ళీ వచ్చి నేను మీకు వీడియో పెట్టి ఇక్కడ బెంగాల్ వర్కర్స్కి ఇస్తూ ఉంటాను అనమాట. ఈ కటింగ్ ఇక చూడండి, ఇది సమానంగా ఉండాలి. ఇలా ఏళ్ళు పెట్టినా ఇది అనేది సమానంగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు కదిలియకుండానే దీన్ని మళ్ళీ ముందు నెక్కుని ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసి ఇక స్ట్రైట్గా దీంట్లో కలిపేసుకోవాలి. మిషన్లు పెట్టి మనం తీయాల్సిన అవసరం లేదండి, ఈజీగా తీయచ్చు, చాలా చక్కగా వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఇలా తీసాము. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు అనమాట అన్నీ ఇలా సమానంగా అనుకొని ఇక్కడ ఒత్తి పట్టి ఇలా తిప్పేసుకొని ఇక కింది బాజులో 1.5 ఇంచ్ మందం క్రాస్గా ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత చిన్నగా తప్పియకుండా చంకలోకి కొంచెం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసుకొని చూడండి, ఇలా ఇట్ట పెట్టాలి. ఇలా పెట్టేసి ఒకసారి ఇలా చూడాలి, కరెక్ట్గా ఉంది నెక్. మనం ఏం చేయాలి అంటే దీన్ని కొంచెం రౌండ్గా చేయాలి, అంతే, ఏమి లేదు. ఓకేనా? ఇక్కడ కొంచెం రౌండ్గా చేయాలి. ఇలా ఈ రౌండ్ అనేది కొంచెం ఇలా చేసుకుంటూ సరిపోతుంది. ఓకేనా? ఇది కూడా తీసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా రౌండ్గా వచ్చేసిన తర్వాత మనం బ్యాక్ ఫ్రంట్ తీయాలి. ఈ బ్యాక్ ఫ్రంట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. కొంచెమే మొదలు పెట్టుకొని చెయ్యిలా అదిమి పెట్టండి, మళ్ళీ జరగకుండా ఒక్క పీస్ కూడా. ఓకేనా? కొద్దిగా ఇవి జరుగుతున్నాయి చూడండి, ఇలా పట్టేసి ఇలా ఇక్కడికి తేలిపేయాలి. ఇలా కథ మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్లు మొత్తం కూడా కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ డాట్ గుర్తు ఇటువైపు ఒకసారి పెట్టేయాలి. తర్వాత సేమ్ ప్రాసెస్, ఇది కూడా ఇటు నుంచి ఒకసారి, అది మొత్తం పడిపోయింది. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక హ్యాండ్స్ కటింగ్ అన్నీ కూడా చకచక మీకు అద్దలు కటింగ్ అనేది చేసేసాను చూడండి, ఏమీ లేదు. అలా మనం ఏంటి అంటే భయపడకూడదు. ఎప్పుడైనా పనిని చూసి మనం భయపడ్డామనుకోండి, పని మనల్ని భయపెడుతుంది. అది ఒక వస్తువుని మనం కుదర్చాలన్నా కూలగొట్టాలన్నా మన చేతిలోనే ఉంటుందండి. అదేంటి అంటే దానికి కావాల్సింది మనకేంటంటే ధైర్యం ఉండాలన్నమాట, తెలివి ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇవి రెండు ఉంటేనే మనం చేయగలుగుతాం. ఓకేనా? ఈ హ్యాండ్స్ని పక్కన పెట్టి ఫస్ట్ ఒక్క హ్యాండ్ కట్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇవి మళ్ళీ డబల్గా ఫోల్డ్ చేస్తాము, కత్తెర కట్ కాదనమాట. ఫస్ట్ ఒక హ్యాండ్ పర్ఫెక్ట్గా కటింగ్ చేసి దాని తర్వాత ఆ హ్యాండ్ని బట్టి అవన్నీ కటింగ్ అనేది చేస్తాను. చూడండి, ఇలా పెట్టేసి ఇవి పైపింగే కాబట్టి ఇలా పెట్టేసి ఇది లూజ్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇది కూడా ఇలా పెట్టేసి ఇక్కడ గీత. ఓకేనా? కథ మనకి హ్యాండ్ కూడా కొలత అయిపోయింది. ఎక్కువ శాతం టేప్ కూడా వాడనండి నేను. మామూలుగా ఇప్పుడు నేను ఇన్ని కట్ చేశాను, 13 బ్లౌజులు. మీకు కంటికి టేప్ కనబడిందా? లేదు. ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే జిరాక్స్ దించుతాను అనమాట, అలా ఉంటుంది కటింగ్. ఓకేనా? ఇక బ్యాక్ ఫ్రంట్ తీసుకుంటే సరిపోతుంది.
బ్యాక్ ఫ్రంట్ తీసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇలా పెట్టుకొని కొద్దిగా ఇక్కడ మనకి ఏంటంటే వెనకపాటు ముడత రాకుండా ఇలా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి ఆ హ్యాండ్స్ మొత్తం వేసుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను వేస్తాను. ఇవన్నీ ఇలా పెట్టి సమానంగా ఇవి ఫేసులు మొత్తం సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, చూడండి ఇలా ఇవి కూడా మళ్ళీ సమానంగా చేసుకోవాలి. ఇలా ఇలా ఇవి ఉతికేసాం కదా, ఒకటేం పెద్దగా ఒకటి చిన్నగా అలా వచ్చాయండి. ఏం పర్లేదు, హాఫ్ హ్యాండ్సే కాబట్టి మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్ట్ వెళ్ళిపోతుందో క్రాస్ అనేది మనకు అర్థమైపోతుంది. అక్కడికే వీటిని ఇలా పట్టుకోండి, మిగతాది తీసేద్దాం, అవసరం లేదు మనకు. ఓకేనా? ఇది కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఇలా పెట్టేసి దానిపైన ఇప్పుడు 3 వచ్చేసాయి కదా, ఇవి కూడా ఇవి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఎక్కువగానే పెట్టేసి మొత్తం సమానంగా ఇలా అనుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టి కటింగ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ లేవు అనుకోండి, లేకపోతే మళ్ళీ కొంచెం పైకి వేసుకోండి. ఇది పైకి వేసి ఇంకొక స్టెప్ ఇది తీసేయండి. ఎందుకంటే మనకి హాఫ్ హ్యాండ్సే కదా, ఫుల్ కాదు కదా, మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా. ఓకేనా? జాయింట్స్ వేయకుండా సమానంగా ఇలా తీసేయండి. ఇది తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా వేసేసి ఇక ఇలా మనం తీసేసుకోవాలి. కొంచెం కూడా మీకు తేడా అనేది రాదండి. ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా కొంచెం ఎక్కడన్నా వచ్చిందంటే దాన్ని ఇలా మనం చెక్కుకోవాలి. చెక్కేసుకొని సెంటర్లో ఫస్ట్ కార్డ్ పెట్టేసుకోవాలి. తర్వాతకి ఇవి కూడా ఇలా తీసేసుకోవాలి. ఎక్స్ట్రాలు ఇవి కూడా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే ఇలా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇక్కడ ఒక కార్డు పెట్టేసుకోవాలి. ఓకేనా? చూశారు కదా, ఈరోజు వచ్చేసి 13 బ్లౌజులు ఎలా కట్ చేశాను. చాలా ఇదిగా అనమాట. మళ్ళీ ఒకసారి లెక్కేస్తాను చూడండి మీరే. 1 2 3 4 5 బ్లాక్ 2 అనమాట. 5 ఇంకో ఇది 1 6 7 8 9 10 11 12 13 ఇంకొక 2 బ్లౌజులు అయితే 15 బ్లౌజులు అన్నట్టు. చూశారు కదా, 13 బ్లౌజులు 13 నిమిషాల్లోనే కటింగ్ చేసేసాను. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.